కుక్కర్లో పప్పు, టమాటో, కొత్తిమీర వేసి 3 విజిల్కి పెట్టుకున్నాను. స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేశాను, ఆవాలు వేశాను, జీలకర్ర వేశాను. దాంతోపాటు చిన్న ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డలు కూడా వేశాను అన్నమాట. అవి కొంచెం బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేశాను. అవన్నీ బాగా వేగిన తర్వాత మునక్కాయలు, అదేవిధంగా ముల్లంగి 2 వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు ఆయిల్లో వేయించుకున్నాను. అవన్నీ పచ్చివాసన పోతుంది కదా, ఆయిల్లో వేస్తే ఆ టేస్ట్ వేరబ్బా. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను, సాంబార్ పొడి వేశాను, కారప్పొడి వేశాను, పసుపు పొడి వేశాను. ఇవన్నీ కూడా ఆయిల్లో మళ్ళీ కొంచెంసేపు వేయించుకున్నాను అనమాట. దాని తర్వాత తగినన్ని నీళ్లు వేసుకున్నానండి. కాయలు ఉడికే టైం పడుతుంది కదండి, అంతలోపల మనం పప్పు ఎనుపుకొనేద్దామా. ఇదిగోండి కుక్కర్లో పెట్టిన పప్పు ఈ విధంగా ఎనుపుకొనేసాను. అంతలోపల కాయ ఉడికిపోయింది. అందులోకి ఏదైతే పప్పు ఎనుపుకున్నానో అందులోకి పోసేసానండి. ఇప్పుడైతే చింతపులుసు పోసేద్దామా. చింతపులుసు పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిపెట్టేస్తే మనకి ఎంతో రుచికరమైన సాంబార్ అయితే రెడీ. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి బా.